ఈ దినపు ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటను బట్టి ప్రభుకి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన నమ్మిన వారిని ఆయన మాత్రం కూడా ఇడిచిపెట్టాడు. ఓ పల్లవి పాట పాడుతూ ఆ చిన్న వాక్యం చదువుకొని ప్రార్థనలు ఏకీవించేవారిగా ఉందాం. స్తోత్రం. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, అది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, అది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. స్తోత్రం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వాక్కు 16వ వాక్కులో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. స్త్రీ తన గర్భమును పుచ్చిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లనైనా మరుచునా, వారైనను మరుచుదురు గాని నేను నిన్ను మరువని అంటూ ఉన్నాడు దేవుడు. మరువని విడువని ఎడబాయిని గొప్ప దేవుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈరోజు మనము ఆ యొక్క నామాన్ని స్మరిస్తూ ఉన్నాం. నిజంగా దేవుడు చాలా గొప్పవాడు. ఆయన ప్రేమ చాలా గొప్పది. నిన్ను మరువనటువంటి ప్రేమ, నిన్ను విడవనటువంటి ప్రేమ, ఎడబాయినటువంటి ప్రేమ. తల్లి అయినా మరచినా మరచునేమో కానీ నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కి ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమ యేసుక్రీస్తు ప్రభు చూపుతున్న ప్రేమ. ఆ ప్రేమ బదులాశించినటువంటి ప్రేమ. అందుకే దేవుడు నిజంగా నీ కొరకు నా కొరకు పరమును విడిచి భూమి మీదకి వచ్చిన మనందరి పాప భారములను ఆయన భుజముల మీద మోసుకొని ఉన్నాడు. పడిపోతున్న మనలో లేవనెత్తుట కొరకు, అలాగే మరి కృపలో మనలో నిలబెట్టుట కొరకు దేవుడు పరమును విడిచి భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ఇది సత్యం. ముమ్మాటికి కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. యెషయా గ్రంథం ద్వారా దేవుడు ఈరోజు మనతో పలికినటువంటి మాట. ఈ మాట యందు లక్ష్యం ఉంచండి. ఈ మాట యందు మీరు విశ్వాసం ఉంచండి. ఈ మాటలో నువ్వు ముందుకు సాగుతూ ఉండు. దేవుడే నీకు తోడై ఉంటాడు. నువ్వు ఈ ప్రతి విషయంలో దేవుడు కృప నీకు తోడై ఉంటుంది. నువ్వు పడిపోతున్నా, జారిపోతున్నా, పరిస్థితులు తారుమారైనప్పటికీ కూడా ఆ ప్రభు నీ పక్షా నుండి తన కృపతో నిన్ను లేవనెత్తుతాడు. తన చెయ్యి పట్టుకొని నిన్ను లేవనెత్తుతాడు. తన చెయ్యి పట్టుకొని నిన్ను నడిపించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను. నమ్మకం, విశ్వాసం ఉంచి ప్రార్థనలు ఏకీవించండి. ప్రభు మీ పట్ల గొప్ప కార్యములు జరిగించునుగాక. యెషయా గ్రంథం ద్వారా మాట్లాడిన మాట లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆస్వాదించబడుతూ ఉంది. కాబట్టి దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు. ఈ మాట ఈ అధ్యాయంలో ఈ వాక్కులో ఉంది. ఈ వాక్కులు చదివి నెమర వేసుకొని ప్రతిరోజు ఈ మాటల యందు లక్ష్యం ఉంచాలని ప్రభు పేరట తెలియచేస్తూ ప్రార్థనలు ఏకీవించండి. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. తల్లి అయినా మరచినా మరచునేమో కానీ నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయినని వాగ్దానం చేసిన దేవుడో తండ్రి నీకు స్తోత్రం. పడిపోతున్న సమయంలో పట్టుకున్న దేవుడో తండ్రి నీకు స్తోత్రములు. ప్రభా, మనుషులు మరచిపోయినా కూడా ప్రభా నీవైతే మరువని, విడువని, ఎడబాయిని దేవుడో. నీ ప్రేమ గొప్పది ప్రభా. ఆ ప్రేమలో ప్రభా
లైవ్లో ఉన్న ప్రతి బిడ్డ మమ్మల్ందరినీ కూడా ప్రభా నీ ప్రేమలో నిలిచి ఉండే గొప్ప భాగ్యము కృప ధన్యత మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం. యెషయా గ్రంథం 49:15-16లో దేవా నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటను బట్టి నీకు స్తోత్రములు వందనం. నీవు నా కోసం ఉన్నావు, నీవు నా కొరకు వచ్చావు, నా పక్షమును నీవు ఉన్నావు, నా ముందు నా వెనక నా చుట్టూ నా ప్రక్కన నీవు ఆవరించి ఉన్నావనే ఒక దృఢ నిశ్చయం సంకల్పం కలిగి ముందుకు సాగుతుండగా ప్రభా నీ కృప మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండునట్లు సహాయము చేయమని అడుగుచున్నాం. లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు కూడా నీ యొక్క నిండైన మెండైన దీవెనల చేత మీరు నింపి సహాయములు చేయమని బిడ్డలందరి ద్వారా మీరు మాత్రమే మహిమ పొందమని అడగచ్చు. అల్ఫ్రాని నన్ను కూడా నీ చేతులకు అప్పగించుకుంటావు. నీవు నాకు ఇచ్చిన అధికారమును బట్టి హృదయపూర్వకమైన వందనములు స్తోత్రములు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మా అందరి ద్వారా మీరు మాత్రమే పొందుకోమని మా కొరకు తిరిగి రానయ్యున్న మా ప్రభు మా రక్షకుడైన యేసు నామం పేరటి ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ముల మీ కుటుంబాల దీవించునుగాక. ఆమెన్.